హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో చూసే కదా ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై అయితే క్లిక్ చేస్తే ఎలక్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ అయితే చేసుకుని కొంచెం పైకి అయితే స్క్రోల్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే ప్లస్ మూమెంట్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే నేను సపోజ్ ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసి చూపిస్తా చూడండి. వీడియోని అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు వీడియో ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని ప్లస్ మీద ట్యాప్ అయితే చేయండి, పైన కనిపిస్తుంది. ఇప్పుడైతే 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా పై అయితే ట్యాప్ చేసి ఇమేజ్ని అయితే లాంగ్ ప్రెస్ చేసి కొంచెం కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. సో చూస్తున్నారు కదా, ఇమేజ్ని అయితే లాంగ్ ప్లేస్ చేసి గ్రూప్ కిందకి అయితే ప్లేస్ అయితే చేసుకొని ఇక్కడైతే గ్రూప్ వరకు అయితే ఇమేజ్ లేయర్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసి ఇమేజ్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి ఫైల్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ అయితే చేసుకోండి. ఇమేజ్ లేయర్ గ్రూప్ లేయర్ని అయితే లాంగ్ ప్లేస్ చేసి పైన కనిపిస్తున్న సెకండ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే గ్రూప్కి అయితే క్రియేట్ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడైతే గ్రూప్ని అయితే ఓపెన్ చేసుకుని ఇక్కడైతే బార్డర్ అండ్ షాడో కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి యాడ్ బార్డర్ పై అయితే ట్యాప్ చేసి బార్డర్ పై అయితే క్లిక్ చేసి ఇప్పుడైతే బార్డర్ అయితే యాడ్ అవుతుంది. చూసారు కదా, బార్డర్ అయితే యాడ్ అయ్యింది వైట్ కలర్లో. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇక్కడైతే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే క్లిక్ చేసి ఇప్పుడైతే ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి. లైట్ అండ్ కలర్లోకి వెళ్ళి సాచురేషన్ వైబ్రేషన్ పై అయితే క్లిక్ చేసి ఎఫెక్ట్ పై స్టాండర్డ్ సెట్టింగ్స్ చేసుకొని సాచురేషన్ అయితే మైనస్ అయితే చేసుకోండి. సో బ్యాక్ అయితే వచ్చేసి ఇప్పుడైతే ఎఫెక్ట్ అయితే యాడ్ అయ్యింది. చూసారు కదా, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. సో ఇక్కడైతే రెడ్ కలర్లో బిట్ మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి అయితే మనం ఇప్పుడైతే ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. చూపిస్తారు చూడండి. ఇప్పుడైతే బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ప్లస్ మీద అయితే ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకునే ఇమేజ్ అయితే కావాలి. మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ పై అయితే ట్యాప్ చేసి పైన ప్లస్ సింబల్ మీద కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి ఇమేజ్ అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడైతే లేయర్ని అయితే లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ టెక్స్ట్ లేయర్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ టెక్స్ట్ లేయర్స్ కనిపిస్తుంది కదా, దాని కింద అయితే ప్లేస్ చేసుకోండి. ఇప్పుడైతే ఇమేజ్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి మీ 2 ఫింగర్స్ అయితే ఇమేజ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో. బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే కొంచెం పక్కకైతే స్క్రోల్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న కట్ని అయితే కొంచెం లైట్గా అయితే కట్ అయితే చేసుకోండి వీడియోలో కనిపిస్తున్నట్టుగా. సో చూసారు కదా, లెంత్ అయితే ఇంత పెట్టుకొని ఇప్పుడు బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే బ్లెండింగ్ అండ్ ఓపాసిటీలోకి అయితే వెళ్ళి ఇక్కడైతే ఫస్ట్ అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని ఎండింగ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. బ్లెండింగ్ అయితే ఒక 24 అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడైతే ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే మళ్ళీ చెక్ చేసుకోండి ఇమేజ్ కరెక్ట్గా వచ్చిందో లేదో. ఇప్పుడు ఇంకో బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ఇమేజ్ ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాం. మళ్ళీ ప్లస్ మీద అయితే ట్యాప్ చేయాలి, మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇమేజ్ని అయితే బీట్ మార్క్ కన్నా కొంచెం లెంతీగా ఉండేటట్టు చూసుకోండి లేయర్ని. ఇప్పుడైతే బ్లెండింగ్ అండ్ ఓపాసిటీలోకి వెళ్ళి బీట్ మార్క్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఎండింగ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేసి బ్లెండింగ్ని అయితే ఒక 24 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లేకపోతే మన ఛానల్లో వచ్చే ట్రెండింగ్ వీడియోస్ అయితే మిస్ అయిపోతారు. ఇమేజ్ లేయర్ని లాంగ్ ప్లేస్ చేసి కొంచెం కిందకైతే స్క్రోల్ చేసి టెక్స్ట్ లేయర్స్ కిందకి అయితే ప్లేస్ అయితే చేసుకోండి. వీడియోకి అయితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అన్ని బీట్ మార్క్స్కి అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని ఇమేజెస్ని అయితే ఇంతే యాడ్ అయితే చేసుకోండి. చూసారు కదా, వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ టు అవర్ ఛానల్.